ఎంపీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన బందరు అభివృద్ధికి కావాల్సినటువంటి విషయాలన్నీ కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్ కూడా మళ్ళీ ఎందుకంటే టైం లేదు, 1 అవరే ఉంది. మరి పెద్ద నాయకులు ఇద్దరు మాట్లాడు కాబట్టి రిప్రజెంటేషన్ ఇస్తాను సార్. అవి ఖచ్చితంగా అమలు జరిగే విధంగా మాకు ఒక హామీ మా మచిలీపట్నానికి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు మనమందరం కూడా మరి ఇప్పుడు మనం ఎప్పుడా అని ఎదురు చూస్తున్నా మన నవ్యాంధ్ర నిర్మాత ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్లీ ప్రపంచ పటంలో నిలబెట్టగల ఏకైక నాయకుడు, వారికి తోడు పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు. ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. నేను ఒకసారి గట్టిగా మనందరం కూడా గట్టిగా హర్షధ్వానాలు తెలియజేస్తూ వారిని మాట్లాడవలసింది కోరుతాను. దయచేసి అందరూ కూడా జెండాలు తర్వాత మళ్ళీ లేపుదాం. మనం ఎప్పుడు చెప్పే కదా, జూన్ 4న మన జెండా రెపరెప ఎలా ఉంటుందో చూపిద్దాం. ప్రస్తుతానికి జెండాలు కొద్దిగా జెండాలు దించాలి తమ్ముళ్ళు, జెండాలన్నీ దించాలి, ప్లే కార్డ్స్ కూడా దించాలి, అన్ని దించాలి. మల్లయ్య గారు వేద్దాం. మేమిద్దరం మాట్లాడే వరకు అన్ని దించాలి, జెండాలన్నీ దించాలి. తొందరగా వెనకానలు కనపడాలి, మీడియా కూడా కవర్ చేయాలి. దయచేసి దించాలి. మా తమ్ముళ్ళు మంచి తమ్ముళ్ళు, ఎంఆర్పీఎస్ కూడా నేను మాట్లాడతాను, దించాలి. మా తమ్ముళ్ళు అందరూ దించాలి. తెలుగుదేశం, జనసేన, ఎంఆర్పీఎస్, బీజేపీ అన్ని జెండాలు దించాలి. మళ్ళీ ఎగరేద్దాం. తమ్ముళ్ళు మీ ఉత్సాహం చూస్తున్నా. ఇప్పటికే మేము ఇద్దరం కలిసి 3వ వరాహ వాహన పైన ఎక్కాం. చైతన్య రథం 3 సార్లు ఎక్కాం. 3 జిల్లాల్లో తిరిగాం. ఈరోజు నేను చెప్తున్నా, మేమిద్దరం తిరిగి చూస్తే ఎక్కడ పోయినా ఈ సూపర్ డూపర్ హిట్ ఇది. మీ ఉత్సాహం చూస్తున్నా. తిరుగుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరైనా అడ్డుకోగలుగుతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సైకిల్ ఎక్కండి. జనసేన, తెలుగుదేశం, బీజేపీ జెండాలు కట్టుకోండి. గాజు గ్లాస్ చేతిలో పెట్టుకోండి. ఎవడైనా అడ్డం వస్తే తొక్కుకుంటూ వెళ్ళండి. ఇంకా ఏదైనా మాట్లాడితే గ్లాస్ మీద దాడి చేస్తే తిరిగి ఆ గ్లాసుని ఏం చేయాలో చేసి చూపించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లోనే హీరో కాదు, రాజకీయంలో నిజ జీవితంలో హీరో అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు నేను మచిలీపట్నం వచ్చినప్పుడు, బందర్ వచ్చినప్పుడు మచిలీపట్నం ఒక్కసారి గుర్తు చేసుకుంటే సాహితీ, సాంస్కృతిక, రాజకీయ రంగాలకు వేదిక కృష్ణా జిల్లా. దేశానికి మహామహులు అందించిన గడ్డ ఈ కృష్ణా జిల్లా. ఒక్కసారి స్వాతంత్ర సమర యోధుడు, జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య. తమలో ఈరోజు దేశంలో జాతీయ జెండా ఎగరుతా ఉందంటే అది మొట్టమొదటి ఎగిరింది కోనేరు సెంటర్లోనే ఎగిరింది తమ్ముళ్ళు. అది దీని చరిత్ర. అలాంటి చరిత్ర రాసిన బందరు పట్టణం ఇది. బ్రిటిష్ వాళ్ళ పేరులోనే ఒక వెలుగు వెలిగింది. ఒకప్పుడు ఇక్కడ బ్రహ్మాండమైన పోర్టు కానీ ఇవన్నీ చిన్నప్పుడు చదువుకునేవాళ్ళం.
బందర్ పోర్టు గురించి కూడా. అలాంటి ఇక్కడ ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు భోగరాజు పట్టాభి సీతారామయ్య గారిని కూడా ఒక్కసారి గుర్తు చేసుకుని ఆ నాయకుల స్ఫూర్తితో ఈరోజు ఈ మీటింగ్ని ప్రారంభిద్దాం. తమలో ఒకటే కోరుతున్నాం, నేను గాని మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు గాని బీజేపీ గాని స్వార్థం కోసం కూటమిగా ఏర్పడలేదు. మాది 3 జెండాలైన అజెండా ఒకటే, సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ ధ్యేయంగా మేము ముందుకు వచ్చాం. ఇంతేకాదు, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలి, దానికోసం మీ ముందుకు వచ్చాం. మాతో కలిసి నడవమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇప్పుడే 2014 రాష్ట్రం 2గా విడిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా ముందుకొచ్చి 14 నేను పోటీ చేయను, ఎన్డీఏను సహకరిస్తారని స్వచ్ఛందంగా ముందుకొచ్చి సహకరించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 2024లో మళ్ళీ ఏమాత్రం ఓటు చీల్చడానికి వీలు లేదు. ఈ సైకోని ఆంధ్రప్రదేశ్ నుంచి వదిలించుకోవాలి, ఈ రాష్ట్రం బాగుపడాలి, మనమందరం కలిసి పోటీ చేయాలని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా ఎంతో మంది ఎన్ని విమర్శలు చేసినా ఏమాత్రం భయపడకుండా ముందుకు పోయే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు మీరు చూస్తున్నారు. తమ్ముళ్ళు ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడారో, కానీ ఒకటి మాత్రం ఎక్కడ అదరక బెదరక ఒక యోధుడిలా నిలబడ్డ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఈ సందర్భంగా ఒకటే అడుగుతున్నా, ఈ జిల్లాలో 2 నాన్లున్నారు, 2 కూడా మంత్రులుగా నిలబెట్టారు. ఒకడు బూతుల నాని, ఒకడు నీతుల నాని. ఇద్దరిని గురించి మీరు చూశారు. ఇక్కడున్నాడు ఈ నీతుల నాని, మాట్లాడితే చెప్పు తీసుకొని 2 చెప్పులు తీసుకొని కథలుగా చూపిస్తా ఉంటాడు. నేను అడుగుతున్నా, నీతుల నాని నీకు పదవి ఇచ్చింది పవన్ కళ్యాణ్ తిట్టడానికని అడుగుతున్నా, నన్ను తిట్టడానికని అడుగుతున్నా. ఈరోజు మా బాలశౌరి నిన్ను తిట్టలేడా అని అడుగుతున్నా, మా నాయకులు తిట్టలేరా అని అడుగుతున్నా. నేను ఒకటే హెచ్చరిస్తున్నా, ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సైకోను తయారు చేసి మమ్మల్ని అందరినీ మానసికంగా దెబ్బతీయాలని ఆలోచిస్తున్నాడు. కానీ మేము బుల్లెట్లకే భయపడిన వాళ్ళం, వీళ్ళకి భయపడతామా తమ్ముళ్ళు అని మీకు అందరికీ చెప్పేస్తున్నా. ఈరోజు ఇక్కడ వారాహి నుంచి అడుగుతున్నా ఈ యొక్క నీతుల నానిని, అయ్యా ప్రతిరోజు నువ్వు మాట్లాడతావు, నేను ఒకటే నిన్ను సవాలు విసురుతున్నా, ఈ బందరికి ఏం చేశావో చెప్పే ధైర్యం నీకుందా నీతుల నాని అని సవాలు విసురుతున్నా. ఉందా తమ్ముళ్ళు? ఉందా తమ్ముళ్ళు? ఉందా మా ఆడబిడ్డలు? ఏమైనా చేశాడా అని అడుగుతున్నా. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. కానీ ఎన్ని నిధులు తెచ్చావంటే సమాధానం చెప్పడు, ఎంత అభివృద్ధి చేశావంటే సమాధానం చెప్పడు. కానీ ఎక్కడ చూసినా ముడుపులు మాత్రం, ప్లానింగ్ లో లేఅవుట్లు ఇవ్వాలన్నా అవినీతి ఉందా లేదా, ముడుపులు ఉన్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క మీరు చూస్తే బందర్లో బైపాస్ రోడ్లో నితీష్ అనే వ్యక్తి 150 కోట్లతో మాల్ కడితే మల్టీపర్పస్ నిర్మాణం చేస్తే ఎన్ఓసి ఇవ్వకుండా అడ్డం పడింది ఈ నీతుల నాని అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.
ఇప్పుడే మిత్రుడు అడిగారు, భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి మెమోరియల్ కట్టాలంటే ఎన్ఓసి ఇవ్వకుండా అడ్డం పడ్డారు. నేను చెప్తున్నా మొదటి రోజునే ఎన్ఓసి ఇస్తాం, భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి మెమోరియల్ కడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్క ఎక్కడ చూసినా కబ్జాలకు అడ్డు లేదు. తమ్మనవారి సత్రానికి 1000 గజాలుంటే ఎవడు కబ్జా చేశాడు తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇంకో పక్కన రంగనాయక స్వామి గుడిలో ఉండే లింగాన్ని కూడా మింగేసి నీతులు చెప్తాడు ఈ నాని. ఇది కాకుండా ఇంకో పక్క ఈయన ఇప్పుడే బాలశౌరి గారు ఒక మాట అన్నారు, ఈయన మళ్ళా గెలిపించదని. ఆయన గెలవడు, ఇప్పుడు ఆయన పోయాడు, బుల్లి కిట్టు వచ్చాడు. ఇప్పుడు తమ్ముళ్ళు నీతులు నానిపోయి ఎవరొచ్చారు? దానికంటే కూడా ఒకసారి చూస్తే పెద్ద సైకో జగన్ రెడ్డి తిరుగుతున్నాడు. అక్కడ తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నాడు. పిల్ల సైకో ఇక్కడ కిట్టు ఒకడు తయారయ్యాడు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఇక్కడే గంజాయి బ్యాచ్కి కానీ, రౌడీలకు కానీ, గొడవలకు కానీ, సెటిల్మెంట్ కానీ మొత్తం ఎవరు చూస్తున్నారు తమ్ముళ్ళు? ఈ కిట్టే కదా అని అడుగుతున్నా మిమ్మల్ని. వీళ్ళందరి నాయకుడు కిట్టవునా కాదా?